విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవా, ఈ సాయంకాల సమయంలో మీ పిల్లలందరూ సమకూర్చబడి విలువైన మీ జ్ఞాన సంగతులు అభ్యసించడానికి తండ్రి, మీ వాక్యానికి వారి హృదయాలలో చోటిచ్చి మిమ్మల్ని గణపరచడానికి, మహిమపరచడానికి మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. దయగలిగిన మా దేవ, మీ యొక్క మాటలు మీ పిల్లలకు తెలియజేయడానికి మీ సహాయము దయచేయండి. మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పేరిట కూడుకున్నటువంటి సమాజం అంతటికి, అలాగే సేవక బృందానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడైండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని అందరినీ తన వాక్యంతో పిలిచి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి మీకు ఎన్నో ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, సమస్తాన్ని అనుగ్రహించి ఒక చక్కటి అవకాశాన్ని మీ అందరికీ దయచేసి ఈరోజు మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోండబెట్టారు. చక్కగా ఈరోజు సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు మీరందరూ. ఆల్రెడీ డిసెంబర్ నెల వచ్చేసిందంటే మొదటి తేదీ నుంచి కూడా క్రిస్మస్ పండగ కోలాహలం ప్రారంభమైపోతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా క్రీస్తు పుట్టాడన్న ఆనందంలో పరవశించిపోతున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు మనల్ని సంతోషపెట్టడానికి ఉన్నాడా? మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఉన్నామా? రైట్ ఆన్సర్ ఇవ్వాలి నాకు. దేవుడే మనల్ని సంతోషపెట్టడానికి ఉన్నాడా? నిరంతరం అదే పనిలో ఆయన ఉంటాడా? మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ఉన్నామా? ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? అందరూ ఒప్పుకుంటున్నారు దాదాపుగా. రైట్, చాలా సంతోషం. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుడు మనల్ని సంతోషపెట్టాలి అంటే నిరంతరం అది జరిగేదే. దేవుడు మనల్ని నిత్యము సంతోషింపజేస్తూనే ఉన్నాడు. కష్టాలు కలిగినప్పుడు కూడా వాటి నుండి మనల్ని విడిపించి, మనకి మార్గం చూపించి, మనల్ని శోధనలో నుండి తప్పించి, ఎప్పుడూ మనకి తన కృపను చూపిస్తూ, చివరికి మనం అడగక మునిపే తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి మన నిమిత్తము బలియాగము చేయించి ఒక గొప్ప రక్షణ, విమోచన, చివరికి నిత్య జీవితాన్ని మనకి వాగ్దానం చేసి మనకు ఆయన ఏ మేలు కొదువ చేయలేదు. సో దేవుడు మనల్ని ఎప్పుడు సంతోషపరుస్తూనే ఉన్నారు, మన జీవితాన్ని తృప్తిపరుస్తూనే ఉన్నారు. మన బ్రతుకులు బాగున్నాయి ఈరోజు. కానీ చేతులెత్తిన మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా దేవుణ్ణి సంతోషపరిచారా? ఎప్పుడు సంతోషపరిచారు చెప్పండి. ఎప్పుడు? ఆ డేట్ ఏమైనా గుర్తుందా? పోనీ మనం ఉన్నది ఎవరిని సంతోషపరచడానికని అందరూ ఒప్పుకున్నారు? దేవుణ్ణి సంతోషపరచడానికని. ఏ సమయంలో సంతోషపరుస్తున్నారు? ఏ విధంగా సంతోషపరుస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి సంతోషపరుస్తున్నారు? ఎప్పుడు బాధ పెడుతున్నారు? ఇది కూడా ఉంది కదా. మరి సంతోషపరచాలా, బాధపరచాలా అంటే ఎక్కువ శాతం మంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. బాధ. ఆయన కూడా బాధపడుతున్నాడా మన విషయంలో అంటే? అసలు ప్రారంభంలో జలప్రళయం ఎందుకు వచ్చింది? ఆయన బాధపడబట్టేగా, అవునా కదా? ఆయన హృదయములో ఏం చేసినట? ఏం చేసినట? నొచ్చుకొనెను అని వ్రాయబడింది. హృదయములో ఏమాయను? నొచ్చుకొనెను.
ఒక పెయిన్ ఉంది ఆయనలో, ఒక పెయిన్. ఈ పెయిన్కి గురి చేసింది ఎవరు? ఎవరు చెప్పండి? మనుష్యులే కదా. మీరందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు అందరూ కూర్చొని చక్కగా మనం దేవుణ్ణి సంతోషపరచాలి బ్రదర్ అని ముకుమ్మడిగా సమాధానం చెప్పారు. సంతోషమే. ఇప్పుడు అది మాటల వరకేనా, నిజంగా మీరు సంతోషపరుస్తున్నారనే ప్రశ్న వచ్చినప్పుడు ఎన్ని చేతులు నేస్తాయి? నేను ప్రతిరోజు దేవుణ్ణి సంతోషపరుస్తూనే ఉన్నానని. నేను ప్రతిరోజు దేవుని సంతోషపరుస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నన్ను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు, నన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు, నన్ను బట్టి ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. నన్ను సృష్టించినందుకు సంతోషిస్తున్నాడు, నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి సంఘములోనికి చేర్చినందుకు ఆయన సంతోషిస్తున్నాడు. నేననేవాణ్ణి, నేననే దాన్ని ఒకరు ఇక్కడ ఉన్నందుకు, ఈ భూమి మీద ఈ ఆకారం కదులుతున్నందుకు ప్రతిరోజు దేవుడు సంతోషిస్తున్నాడు అన్నవారు ధైర్యంగా మీ మనస్సాక్షిని అడిగి చేతులెత్తండి. మీ మనస్సాక్షిని అడగండి, తొందరపడకండి. తొందరపడకండి, మీ మనస్సాక్షిని అడగండి. మీ మనస్సాక్షి ఏం చెప్తే చేయండి. ఎందుకంటే ఆకాశమందు దేవుడు ఉన్నాడు, భూమి మీద నువ్వు ఉన్నావు. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పినా ఆయనకు నిజాలు తెలుసు. ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు. నా హృదయంలో ఒకవేళ నేను అబద్ధం ఆడితే ఆడొచ్చు. ఈ భూమి నమ్మిన వేళ ఇంతేనా అంటే వెంటనే ఏమన్నారు? ఇంతే అన్నారు. భూమి నమ్మిన వేళ ఇంతేనా అంటే వెంటనే వచ్చిన సమాధానం ఏంటి చెప్పండి? ఇంతే. ఇంతే. అది నిజమా అబద్ధమా? అబద్ధం కూడా ఎలా చెప్పారు? నిజంలా చెప్పారు. ఇప్పుడు మనం కూడా ఎవడు చూస్తున్నాడు ఇక్కడ? ఎవడికి తెలుసు? నాకేమైనా హృదయ రహస్యాలు తెలుసా? తెలీదు కదా. తెలుసా? నాకు తెలీదు. సో చెయ్యెత్తేస్తే పోయిందేముంది అనుకుంటాం మనం. యాక్చువల్గా మన మనసు అలాగే చెప్తుంది. మన మనసు ఏమంటుందంటే, ఇంతమందిలో నువ్వేంటో, నీ రహస్యాలు ఏంటో, నీ మైండ్ సెట్ ఏంటో, నువ్వు ఎలా బతుకుతున్నావో, నీ జీవన విధానం ఏంటో, నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు? ఎవ్వడికి తెలియదు. ఎందుకంటే ఒక మనుష్యుని హృదయములోని సంగతులు ఆ మనుష్యాత్మకు తప్ప మరి ఎవనికిని తెలియవు అని కొరింథు పత్రికలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నా రహస్యాలేంటో నాకే తెలుసు, నీ రహస్యాలేంటో నీకే తెలుసు. నీ రహస్యాలు నాకు తెలీదు, నా హృదయ రహస్యాలు నీకు తెలీదు. ఇప్పుడు ఏమనుకుంటామంటే మనం, ఇంతమందిలో నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నాను అని చెయ్యెత్తేస్తే పోయిందేముంది మనకి? అంతే కదా. చూసినప్పుడు ఏమనుకుంటాడంటే, వావ్ ఈమె చాలా గ్రేట్, వావ్ ఇతను చాలా గ్రేట్, మనకంటే సూపర్ అన్నమాట అని అనుకుంటాడు. ఇప్పుడు ఇంతేనా అంటే ఇంతే అన్నట్టు, చెయ్యెత్తే అంటే ఎత్తేస్తే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనుష్యులుగా గుర్తించలేరేమో కానీ, మనుష్యులు గ్రహించలేరేమో కానీ, దేవుడికి మొత్తం నీ డేటా కనబడద్దు, అది మర్చిపోద్దు. ఇప్పుడు మళ్ళీ సీరియస్గా మీ మనస్సాక్షిని అడగండి. లోపల అంతరాత్మ ఉంటుంది. లోపల ఏముంటుంది? అంతరాత్మ ఉంటుంది. అది అబద్ధాలు చెప్పదు. చెప్తుందా? నువ్వు మంచోడివా కాదా? నోరేమంటుందంటే, నా అంత మంచోడి ప్రపంచంలో లేడంటది. కానీ అంతరాత్మ ఏమంటుందంటే, నువ్వా మంచోడివా, నువ్వా మంచిదానివా అంటది. సో అంతరాత్మను అడగండి, బాగుంటుంది. మనం మన అంతరాత్మను అడిగితే వచ్చే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది క్రీస్తు పుట్టాడని సంతోషిస్తున్నారు. ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. క్రీస్తు పుట్టినందుకు మనకందరికీ సంతోషం. అంతేనా? ప్రతి సంఘానికి సంతోషమే, ప్రతి సేవకుడికి సంతోషమే, ప్రతి విశ్వాసికి సంతోషమే. ఎందు నిమిత్తమట? క్రీస్తు పుట్టినందుకు మనకి సంతోషం. మరి మనల్ని బట్టి క్రీస్తుకు సంతోషం ఉందా? ఇదే పెద్ద $1 మిలియన్ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు అడగండి అంటావా? అసలు కావాల్సిందే ఇది. ప్రభువు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా లేదా? ప్రభువును సంతోషపరచాలని చెప్పావా లేదా? నువ్వు చెప్పావా లేదా? చెప్పావా అంటే నీకు ఆ సెన్స్ ఉందా? నీకు ఐడియా ఉందా? అది కరెక్ట్ అని నీ మనసుకు అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా. రైట్. ఇప్పుడు సంతోషపరుస్తున్నావా లేదో చెప్పు. ఎంతమంది సంతోషపరుస్తున్నారు ప్రతిదినము? ఎంతమంది తమ్మును తామే సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకున్నారు? ఎంతమంది క్రీస్తును యథార్థంగా వెంబడిస్తున్నారు? ఎంతమంది క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తున్నారు? ఎంతమంది ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతున్నారు? అసలు
ఆయనకు భయపడుతున్నవారు ఎంతమంది ఇక్కడ? ఆయనకు భయపడుతున్నవారు, దేవునికి నేను భయపడుతున్నాను, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను అనేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చూసారా, ఈ ప్రశ్నలన్నిటికీ మన మనసు సమాధానం ఇవ్వాలి. మరి ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ సమాధానాలు రావట్లేదు అనుకోండి, మనల్ని బట్టి కూడా దేవుడు తన హృదయములో ఏం చేస్తారట? నొచ్చుకుంటారు, తప్పదు. మరి ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆయన మనల్ని సంతోషపరచాలి కానీ మనం ఆయన్ని సంతోషపరిచేది ఏమీ లేదు అనుకుంటాం. నిజంగా ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, దేవుడే గనక అన్యాయస్తుడైతే ఇక్కడ ఇంతమంది ఉండేవారమా? చెప్పండి, ఉండేవారమా? ఆయన అన్యాయస్తుడు కాదు కాబట్టే మనం ధైర్యంగా ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాం. దేవుడు అబద్ధికుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు మాట తప్పేవాడు కాడు, దేవుడు నమ్మదగనివాడు కాడు, నమ్మదగినవాడు ఆయన. సో దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి నువ్వు నేను ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాం. ఈరోజు మనం ఏదైనా చేయగలుగుతున్నాం, ఎలా అయినా బ్రతకగలుగుతున్నాం. నీ జీవితం నీది అనుకుంటున్నావు, నీ సంతోషం కోసం నువ్వు చూస్తున్నావు, నీ ఆనందం కోసం నువ్వు చూస్తున్నావు, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావు. కానీ దేవుని ఇష్టానికి నీ బ్రతుకులో చోటిస్తున్నావా? దేవుని సంతోషపెట్టే జీవితం కావాలని ఎప్పుడైనా ఆశిస్తున్నావా? నా బ్రతుకు ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా లేదా అని కనీసం ఏ రోజైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించావా? ఒక్క క్షణమైనా పరిశీలించుకున్నావా? అవేం లేవు మన బ్రతుకులో. ఎంతసేపు దేవుడి దగ్గరికి రావడం, ప్రభువా నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి, నాకు అలా చేసేయి, నాకు ఇలా చేసేయి, నన్ను ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపో, నన్ను ఇంకా ఆశీర్వదించేయి, దీవించేయి. అంతేనా? అంతేగాని ప్రభువా నా జీవితం ద్వారా నువ్వు సంతోషంగానే ఉన్నావా ప్రభువా అని ఏనాడైనా మోకరించి నీ తండ్రిని అడిగావా? నేను అడిగానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. చూసారా, వణుకుతున్నాయి చేతులు, వణుకుతున్నాయి. ఎందుకంటే అంతరాత్మ ఒప్పుకోవట్లా. అంతరాత్మ ఏమంటుందో తెలుసా? అంతరాత్మ దించు చెయ్యి అంటుందా లేదా? అంటుందా? అంతరాత్మ అలాగే అంటుంది. మరి ఏం చేస్తాం? మరి దించు, కూర్చో, నువ్వా, నోరు మోయ్ అంటది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏం చేయాలి? ఇప్పుడు మోసం చేద్దామా లేకపోతే అంగీకరిద్దామా? డైలమాలో పడిపోతాం, అటా ఇటా తేల్చుకోలేము. కానీ ఒక్కసారి రాత్రి ఆలోచించండి, మనం దేవుణ్ణి చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నాం తెలుసా? బాధ పెడుతున్నాం. ఆయన బాధ పెడుతూ ఆయన పుట్టినరోజుకి వచ్చామనుకోండి, ఆయన పుట్టినరోజు చేశారనుకోండి, లేదా ఆయనకైనా పండగ చేశారనుకోండి, ఇష్టపడతాడు అనుకుంటున్నారా? ఆయన ఇష్టపడతాడు అనుకుంటున్నారా? ఇష్టపడ్డు. ఎప్పుడు కూడా మన కోణంలో మనం ఆలోచించకూడదు. మనం ఏది ఆలోచించినా ఏ కోణంలో ఆలోచించాలి? దేవుని కోణంలో, బైబిల్ ప్రకారంగా ఆలోచించాలి. నీ జీవితం బాగుంటేనే, నువ్వు ఆయనకి ఇష్టడుగా జీవిస్తేనే నీకు సంబంధించి ఏదైనా ఆయన అంగీకరిస్తాడు. నువ్వే ఆయనకి ఇష్టడుగా జీవించినప్పుడు, నువ్వు ఆయనకి ఇష్టరాలిగా జీవించినప్పుడు నువ్వేం చేసినా ఆయన అంగీకరించడు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదికాండం ప్రారంభంలోనే దొరికిపోద్ది. కయీను ఉన్నాడు, హేబెలు ఉన్నాడు. కయీను అర్పణ తెచ్చాడు, హేబెలు కూడా ఏం తెచ్చాడు? అర్పణ తెచ్చాడు. ఇప్పుడు కయీను తెచ్చిన అర్పణ లోపంతో కూడుకున్నదా? మిమ్మల్ని అడుగుతున్నా, కయీను తెచ్చిన అర్పణ మంచిదా కాదా? మంచిదా కాదా? కాదని ఎక్కడో వినబడింది నాకు. కాదని ఉందా? అర్పణ మంచిది కాదని ఉందా? తన భూమి పంటలో కొంత తెచ్చాడు, చెడ్డవి తెచ్చాడని ఉందా? కుళ్ళిపోయినవి తెచ్చాడని ఉందా? పాడైపోయినవి తెచ్చాడని ఉందా? దేవుడు ఏమైనా తింటాడా వాటిని? మళ్ళీ వీళ్ళే తింటారా దేవుడికి పెట్టామని చెప్పి? చెప్పండి. అప్పుడప్పుడు క్రిస్మస్కి అరటిపళ్ళని, లేకపోతే ఇంకా అవని ఇవని పలహారాలు తెస్తూ ఉంటారు. ఎవరికని తెస్తారు ఇవి? ఎవరికట? దేవుడు తింటే నీకు ఉంటాయి అసలు?
ఉంటాయా? పేరుకు దేవుడిది, తినేది ఎవరు మళ్ళీ? మనమే. ఇప్పుడు కయ్యేను కొంత తెచ్చాడు, ఓకే, దేవుడు తింటాడా? తిండు. హేబేలు తెచ్చాడు, దేవుడు తింటాడా? తిండు. మళ్ళీ అర్పణ అర్పించి మళ్ళీ వీళ్ళే తినేస్తారు. ఇంతకీ అక్కడ కయ్యేను తెచ్చింది మంచిదే, చెడ్డదేం తేలేదు. కానీ మీరు బైబిల్ సరిగా చదవండి. దేవుడు కయ్యేనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. మొదట దేవుడు ఎవరిని లక్ష్య పెట్టలేదట? కయ్యేను నచ్చలేదు. కయ్యేను నచ్చలేదు కనుకనే ఏమి నచ్చలేదు? అతని అర్పణ నచ్చలేదు. హేబేలు నచ్చాడు, అతని అర్పణ నచ్చింది. పాయింట్కి వద్దాం. నువ్వు నచ్చితేనే నువ్వు చేసేది దేవునికి నచ్చుతుంది. నువ్వు నచ్చనప్పుడు నువ్వు చేసేది కూడా దేవునికి నచ్చదు. నీ భార్య మంచిది కాదనుకుందాం కాసేపు, బిర్యానీ మాత్రం రుచిగా చేసింది. ఏమన్నా బాగుందా? ఇప్పుడు నీ భార్య మంచిది కాదు, దుర్మార్గురాలు, యజబేల్ లాంటిది కాసేపు అనుకో. కానీ బిర్యానీ మాత్రం ఎలా చేస్తుందట? చాలా టేస్టీగా చేస్తుందట. ఇప్పుడు ఈ దుర్మార్గురాలితో ఈ బిర్యానీ కోసం ఏకీభవిస్తావా? లేక నువ్వు వద్దు, నీ బిర్యానీ వద్దంటావా? ఏం చేస్తాడు భర్త ఇప్పుడు? అంతే కదా, మీకు తెలుసు కదా. నీ భర్త భయంకరుడు, క్రూరుడు, నీచుడు, దుర్మార్గుడు, పశుప్రాయుడు అనుకో కాసేపు. అదేంటండి మమ్మల్ని ఆయన వదిలేశారని మీరు ఫీల్ అవుతారు. సో అనుకో, నీ భర్త ఇలాంటి నీచమైన గుణ లక్షణాలన్నీ కలిగిన వాడు అనుకో కాసేపు. కానీ వస్తూ నీకు మల్లెపూలు పట్టుకొస్తాడు. అంటే నా భర్త మల్లెపూలు తెచ్చాడని హ్యాపీగా ఫీల్ అయిపోతావా? ఫీల్ అవుతావా? అవో, వాడు క్రూరుడు, దుర్మార్గుడు, నీచుడు, భయంకరుడు, చెడ్డవాడు, పశుప్రాయుడు, ఇన్ని దుర్మార్గపు లక్షణాలు కలిగినోడు వస్తూ ఒక మూర మల్లెపూలు కొనుక్కొచ్చి నీ ముఖాన పడేసాడు అనుకో, అవి నీకేమైనా ఇష్టమా? లేకపోతే వస్తూ ఒక నూడిల్స్ ప్యాకెట్ తెచ్చి నీ ముఖాన పడేసాడు అనుకో, అది నీకేమైనా ఇష్టమా? వస్తూ ఒక స్వీట్ ప్యాకెట్ తెచ్చి నీ ముఖాన పడేసాడు అనుకో, అది నీకేమైనా ఇష్టమా? అసలు నువ్వు ఫస్ట్ ఎవరు బాగుండాలి? భర్త బాగుండాలి. ఆ తర్వాత వాడు స్వీట్ ఏదే అవ్వక్కర్లేదు, అదే అవ్వక్కర్లేదు. అసలు ఏమి తీసుకురాకుండా వచ్చినా వాడు మంచోడైతే చాలు. తర్వాత నీకు నీ భార్య బాగుండాలి. బిర్యానీయే చేయక్కర్లేదు, మామూలు అన్నమైనా సక్రమంగా వండితే చాలు. సో మనకి ఈ సెన్స్ ఉన్నప్పుడు మరి దేవుని విషయంలో ఎందుకు లేదు ఈ ఆలోచన? మీరు గమనించండి ఒక్కసారి. రాత్రి కయ్యేనుని లక్ష్య పెట్టలేదు కాబట్టే అతని అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. ఐ డోంట్ లైక్ కయీన్స్ నేచర్. దేవుడు చెప్తున్నాడు, ఫస్ట్ నాకు కయీను స్వభావం నచ్చలేదు. సో కయీను స్వభావం నచ్చలేదు కనుక నాకు ఆ అర్పణ కూడా నచ్చలేదు. హేబేలు స్వభావం నచ్చింది, అతని అర్పణ కూడా యాక్సెప్ట్ చేశాను. ఇది మీకు అర్థమైతే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, లేదా దేవునికి ఏదైనా చేసినప్పుడు, దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు, దేవుని కొరకు ఏదైనా మనం కార్యాన్ని చేపట్టినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మీ హృదయంలో ఆయనకు చోటు లేనప్పుడు, మిమ్మును బట్టి ఆయన సంతోషంగా లేనప్పుడు, మీరెంత సంతోషాన్ని అనుభవిందాం అనుకున్నా అది వృధా, అది వ్యర్థమే. దేవుడు దాన్ని అంగీకరించడు. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చూపిస్తాను. ఇశ్రాయేలు జాతిని దేవుడు ఏర్పరచుకున్నాడు. పూర్వకాలంలో అమోరీలు ఉన్నారు, యెబూసీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు. ఇలా ఎందరో ఎన్నో జాతుల ప్రజలుండగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడట? పితరుల్ని బట్టి. అదేదో వీళ్ళు గొప్పోళ్ళని కాదు. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, వారికి చేయబడినటువంటి వాగ్దానములను బట్టి ఎవరు ఎన్నుకొనబడ్డారు? ఇశ్రాయేలీలు ఎన్నుకొనబడ్డారు. వారిని పాలుతేరులు ప్రవహించే దేశానికి చేర్చిన తర్వాత వారికి ధర్మశాస్త్రం అనేది ఇవ్వడం జరిగింది. ఈ ధర్మశాస్త్రానికి ఇవ్వడానికి ముందు నుంచే కూడా దేవుడు కొన్ని కట్టుబాట్లు వారికి నేర్పించాడు. అందులో వారికి చాలా పండుగలు ఉన్నాయి, ఇశ్రాయేలీల పండుగలు. ఆ పండుగల ద్వారా దేవుడు ఏమనుకున్నాడంటే,
కొన్ని పాఠాలు వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్నాడు. ఈవెన్ పస్కా పండుగ కానివ్వండి, పర్ణశాలల పండుగ కానివ్వండి, ఇలా చాలా పండుగలు ఉన్నాయి కదా, ఆలయ ప్రతిష్ఠిత పండుగ కానివ్వండి, ఏమండి ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ పండుగలన్నిటి ద్వారా కూడా వాళ్ళు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళ బ్రతుకును మంచిగా తీర్చిదిద్దుకోవాలి. వాళ్ళు యథార్థవంతులుగా మారాలి, నీతిమంతులుగా మారాలి, నా పిల్లలుగా ఉండాలి. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఒక రూల్ ఏంటంటే, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. దేవుడు అది కోరుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళు పండగలు చేసేవారు, కానీ పరిశుద్ధతలో మాత్రం యథార్థంగా ఉండేవారు కాదు. పండగలు మాత్రం ఎందుకు చేసేవారంటే, పండగలో వాళ్ళకి సంతోషం ఉంటుంది కాబట్టి. అంతే కదా, పండగ వచ్చిందనుకోండి, ఎవరికి సంతోషం? ప్రభుకా మనకా? మీరు చెప్పండి, సీరియస్గా నిజం చెప్పేయండి. పండగ వస్తే మనకు సంతోషమా, ప్రభుకి సంతోషమా? నిజం చెప్పేయండి. అంతే కదా, ఇశ్రాయేలీలకు కూడా అంతే. పండగ వస్తే ఎవరికి సంతోషం అట? ఇశ్రాయేలీలకు సంతోషం. కానీ వాళ్ళు పండగలు సీరియస్గా చేసేస్తున్నారట, పండగలు సీరియస్గా చేసేస్తున్నారట. కానీ ప్రభువును మాత్రం పండగ రోజు బాధ పెడుతున్నారట, ప్రతిరోజు బాధ పెడుతూనే ఉన్నారట. ప్రతిరోజు వారి విషయమై ప్రభు చూస్తున్నప్పుడు చింత మిగులుతోంది, ఆయనకి బాధ మిగులుతోంది. ఎవరిలోనూ యథార్థత లేదు, ఎవరిలోనూ నీతి లేదు, ఎవరిలోనూ వాక్యానుసారమైన భక్తి లేదు, వాక్యానుసారమైన ఆలోచన లేదు. వాళ్ళ జీవితాలు చూస్తుంటే ప్రభు తన హృదయములో నొచ్చుకుంటున్నారు. ప్రతిరోజు అదే జరుగుతుంది. ప్రభుకు హృదయంలో ఏం పుడుతుంది? నొప్పి పుడుతోంది. అసలు ఒకానొక సమయంలో ఆ మాట చాలా తీవ్రమైన మాటది. భూమి మీద జనులను చేసినందుకు యెహోవా ఏమాయను సంతాపడి. ఎంత ఘోరం తెలుసా అండి ఆ మాట? ఒక తల్లి తన బిడ్డను చూసి, అరే నువ్వు పుట్టుకలోనే చచ్చుంటే బాగుండేదిరా అందనుకోండి, అసలు ఆ బతుకొక బతుకే, ఆ బిడ్డ బతుకొక బతుకేనా? తల్లి ఆ మాట అంటది. అసలు ఎంత నొప్పి పుట్టకపోతే తల్లి ఆ మాట అంటది. కానీ పెంచి మోసి పెంచి పెద్ద చేసిన తల్లి, అసలు నీలాంటి దుర్మార్గుడు పుట్టుండకపోతే బాగుండేదిరా, నువ్వు ఆ రోజే చచ్చుంటే బాగుండేదిరా అందనుకోండి తల్లి. అసలు ఆ బిడ్డ బ్రతుకొక బ్రతికే ఇప్పుడు వేస్ట్ కదా? వేస్టే కాదా? వేస్ట్. తల్లే ఆ మాట అందంటే వేస్ట్. ఇదిగో ఇప్పుడు ఆ ప్రియాంక రెడ్డి అనే ఆమెని చాలా కిరాతకంగా చంపేశారు కదా నలుగురు మృగాలు, నీచులు. వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళ తల్లులను అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నా కొడుకుని ఉరి తీసేయండి అంద తల్లి. నా కొడుకుని ఏం చేసేయండి? ఉరి తీసేయండి. ఆ తల్లి బాధ లాంటిది కాదా నా బాధ? నా బాధ ఆ తల్లిది కూడా బాధే కదా. అంత బాధకు గురి చేసిన ఈ క్రూరుడు చచ్చిపోయినా పర్లేదు, ఉరి తీసేయండి అని చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రామస్తులు. మరి వాళ్ళదో బ్రతుకేనా ఇప్పుడు? కుక్క కంటే హీనమైన బ్రతుకు వాళ్ళది, కుక్క కంటే హీనమైన బ్రతుకు. సృష్టించిన దేవుడు అదే పందాలో మాట్లాడుతూ, అసలు ఈ జనులను చేసినందుకు యెహోవా ఏమాయను సంతాపపడని. మందేవ బతికేనా మరి అలాంటప్పుడు? నువ్వే ఆలోచించి రాత్రి సీరియస్గా. నిన్ను కన్నందుకు మీ అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నారో అది పక్కన పెట్టు కాసేపు. నిన్ను ఈ భూమి మీదకు పంపించినందుకు నీ దేవుడు సంతాప పడుతున్నాడు అనుకో, అసలు నీది నాది మంచి జీవితమేనా? అసలు ఒక బ్రతికేనా మంది? ఆలోచించండి ఒకసారి సీరియస్గా. నిన్ను ఈ భూమి మీదకు పంపించినందుకు నీ తండ్రి సంతాప పడుతుంటే నువ్వెలా నిత్య జీవితానికి వెళ్ళగలవు? నువ్వెలా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళగలవు? నువ్వెలా ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోగలవు? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బికాజ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్, యువర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ బిబ్లికల్. నీ ఆలోచన విధానం కూడా అసలు బాలేదు. జస్ట్ నీ సంతోషం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, నీ ఆనందం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం నీకు లేనప్పుడు నీ పండుగ నాకు నచ్చలేదు అంటాడు ఆయన. ఒకసారి చూద్దాం. పండుగ చేయమని చెప్పినటువంటి దేవుడు హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం త్వరగా చూడాలి. దాని ఉత్సవ కాలములను
పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును అన్నాడు. ఏం చేస్తాడట చెప్పండి, ఏం చేస్తాడట? మాన్పింతును. ఎందుకు మాన్పిస్తానంటున్నాడు ఆయన? ఎందుకు మాన్పిస్తానంటున్నాడంటే వాళ్ళ జీవన విధానం బాగోలేదు, వాళ్ళ నడవడిక బాగోలేదు, వాళ్ళ ఆలోచన బాగోలేదు, వాళ్ళు పరిశుద్ధ సమూహముగా కూడుకోవటం లేదు, పరిశుద్ధ సంఘముగా ప్రభు యొద్దకు రావట్లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ స్వకీయ దురాశలను అనుసరించి జీవిస్తున్నారు. వాళ్ళ అపవిత్ర జీవితంతోనే ప్రభు సన్నిధికి వస్తున్నారు. వాళ్ళ అపవిత్రమైన ఆలోచనలతోనే ప్రభువుని ఆరాధిస్తున్నారు. అది ప్రభుకి నచ్చలేదు. సో నచ్చలేదు కనుక నువ్వు తెచ్చే గిఫ్ట్ కానీ, నువ్వు ఇచ్చే కానుక కానీ, నీ పండగ కానీ, నువ్వు చేసే ఏ కార్యక్రమం కూడా దేవుడికి నచ్చట్లేదట. అందుకే నేను మాన్పించేస్తాను. నీ బ్రతికే బాగులేనప్పుడు నువ్వు చేసేదే ఉంది నాకు అంటున్నాడు. అక్కడ మాన్పింతునంటున్నాడు. ఇంకా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం కూడా చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం కూడా చూద్దాం. ఏమని వ్రాయబడిందో అక్కడ. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? చెప్పాలి మీరు. ఎవరన్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడేనా? దేవుడే కదా, రైట్. కన్ఫర్మా? కనబడిందా మాట? కనబడలేదా? రైట్, కనబడితే సంతోషం. ఏమంటున్నాడంటే మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను అన్నాడు. ఎందుకు ప్రభు అంతలా అంటే, నువ్వు అపవిత్రమైన ఆలోచనలు కలిగి, అపవిత్రమైన ప్రవర్తన కలిగి, అపవిత్రమైన నడవడిక కలిగి, లోక సంబంధమైన జీవితం కలిగి, పండగ పేరుతో నీ సంతోషాన్ని వెతుక్కున్నావు తప్ప నీ బ్రతుకులో నాకు ఎప్పుడైనా సంతోషాన్ని మిగిల్చావా? నీ బ్రతుకు ద్వారా ఎప్పుడైనా నన్ను సంతోషపరిచావా? నీ జీవితం ద్వారా ఎప్పుడైనా నన్ను సంతోషపరిచావా? నా సంతోషం కోసం ఎప్పుడైనా ఆలోచించావా? కేవలం నీ సంతోషం కోసమే ఆలోచిస్తావు, నీ ఆనందం కోసమే ఆలోచిస్తావు. నీ కొత్త బట్టలు, నీ మంచి తిండి, నీ ఎంజాయ్మెంటు, నీ ఎంటర్టైన్మెంటు, నీ నవ్వులు, నీ హాస్యం, ఇవి తప్ప ప్రభు హ్యాపీగా ఉన్నాడా లేదని ఎవరైనా పట్టించుకుంటారా? ఒకరోజు నేను ఒక ప్రాంతానికి క్రిస్మస్ సందర్భంగా వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పైన సినిమా పాటలకి ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్సులు వేసుకుంటున్నారు కుర్రాళ్ళు. ఒక్కొక్కళ్ళు కూడా ఆత్మీయత కనబడలా. సినిమా పాటలలాగే ఉన్నాయి వాళ్ళ పాటలు. డ్యాన్సుల మీద డ్యాన్సులు, అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా డ్యాన్సులు వేసుకున్నారు. అయిపోయింది, కూర్చున్నారు. తర్వాత ఎవరో నలుగురు వచ్చారు, మళ్ళీ అదే వేదిక ఎక్కారు. నాకు ఇంకా సమయం ఇవ్వలేదు వాక్యానికి. ఈ వేదిక మీద ఉండి జబర్దస్త్ ప్రోగ్రామ్కి ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళు కామెడీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని వల్గర్ డైలాగులు. ఆ స్కిట్ అంతా కూడా ఎలా ఉందంటే చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. అందులో ఏమాత్రం పరిశుద్ధత లేదు, అందులో ఏమాత్రం దేవునికి మహిమ లేదు, అందులో దేవుని గురించిన ఆలోచన లేదు. ఇక్కడ నిలబడి స్కిట్ వేస్తున్న వాళ్ళు అందరి ఉద్దేశం ఎలా ఉందంటే కింద కూర్చున్న వాళ్ళని ఎంతగా నవ్వించాలా అని ట్రై చేస్తున్నారు. దేనికోసం వీళ్ళ తాపత్రయం అంతా? మిమ్మల్ని బాగా నవ్వించాలి. కింద కూర్చున్న వాళ్ళు కూడా రెండు కళ్ళు అలా పెద్దవి చేసి వాక్యం చెప్తుంటేనే ఇలా ఇలా అంటారు. అదే అలాంటి స్కిట్లు పడ్డాయి అనుకోండి, 4 స్కిట్లు, మనం ఎలా ఉంటాం? అలా ఉంటాం. అంటే ఇంకా ఎంతగా నవ్వించాలి మనల్ని అన్నట్టు వీళ్ళు చూస్తున్నారు, ఎంతగా నవ్విద్దాం అన్నట్టు ఈ కుర్రాళ్ళు చూస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అడిగా, అరే మీలో రెగ్యులర్గా చర్చికి వచ్చేవాళ్ళు చెయ్యొత్తండ్రా అన్నాను. ఒక్కడు చెయ్యొత్తట్లా. మీరు ఎప్పుడు వస్తారా అని అడిగాను. ఈ టైంలోనే వస్తామన్నా అన్నారు. ఏ టైంలో? ఓన్లీ క్రిస్మస్ టైంలో స్కిట్ల కోసం వస్తారట ఈ కుర్రకారంతా. తర్వాత ఆ డ్యాన్సుల కోసం వస్తారట. మిగిలిన ఆదివారాలు ఎప్పుడు చర్చిలో కనబడే మొక్కలు కాదు ఇవి, అన్ని కోతి మొక్కలే. మిగిలిన ఆదివారాలు చర్చికి రారు వీళ్ళు. మిగిలిన ఆదివారం వాక్యం వినరు, ఇంట్లో ప్రార్థన చేయరు, ఇంట్లో బైబిల్ చదవరు, దేవుని యందు భయభక్తులు ఉండవు, అంతా లోక సంబంధమైన జీవితం. ఈ స్టెప్పులు కూడా ఎక్కడ నేర్చుకొచ్చినవి అనుకుంటున్నారు? అక్కడ నేర్చుకొచ్చినవి. స్టెప్ ఏమో సినిమాది, పాట ఏమో దేవుడిది. అబ్బా అదిరిపోయింది. స్టెప్ ఎక్కడిది? అక్కడిది థియేటర్లోది. పాట ఎవరిది? దేవుడిది. చూసారా? ఇలాంటి దరిద్రపు జీవితాలు ప్రభుకి ఇష్టమా? చెప్పండి, ప్రభుకి ఇష్టమా? హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళు. అమ్మయ్య రాత్రి క్రిస్మస్ చాలా గొప్పగా జరిగింది బ్రదర్,
ఎవరికి గొప్ప? నీకు, దేవుడికా? నీకు గొప్పగా జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ నీ తండ్రి సంతోషంగా లేడు, మైండ్ ఇట్. నీ తండ్రి హ్యాపీగా లేడు, మైండ్ ఇట్. ఇశ్రాయేలీలు కూడా ఇలాంటి భావజాలంతోనే ఉన్నారు. నాట్యం ఆడుతున్నారట, సంతోషిస్తున్నారట, పండుగ చేసుకుంటున్నారట, తింటున్నారట, తాగుతున్నారట, సుఖిస్తున్నారట, ఆనందిస్తున్నారట. కానీ ప్రభు సంతోషంగా ఉన్నాడో లేదో ఒక్కడు 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 కూడా పట్టించుకోవట్లేదు, ఒక్కడు కూడా. అప్పుడు తన ప్రవక్త అయిన ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదువుదాం. మీ పండుగ దినములను అసహ్యించుకొనుచున్నాను, మీ పండుగ దినములను అసహ్యించుకొనుచున్నాను. నెక్స్ట్, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఎంత ఘోరమైన మాట, ఎంత ఘోరమైన మాట. ఎలా ఎంచుచున్నాడట ఆయన? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమంటున్నాడు? నీచముగా ఎంచుచున్నాను, అసహ్యించుకొనుచున్నాను. ఈ పదాలు ఎలా ఉన్నాయండి? ఆ పదాలు ఎలా ఉన్నాయి? ఎంత గాఢంగా ఉన్నాయి, ఎంత గాఢంగా ఉన్నాయి పదాలు. కానీ మనం ఇవేం ఆలోచించాం. మనం మన సంతోషాన్ని వెతుక్కుంటున్నాం, కానీ దేవుడు మీ వద్ద నుండి తన సంతోషం కోసం వెతుక్కుంటున్నాడు. మీరు ఆయనకి సంతోషాన్ని ఇవ్వని జీవితాలు కలిగి ఉండి ఆయన్ని ఏదో సంతోషపెట్టే కార్యక్రమంలో మనం పాలిభాగం తీసుకుంటున్నాం అనుకుంటే ఇశ్రాయేలీయులకి జరిగిందే మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. మనకే ప్రతిఫలం ప్రభు యొద్ద నుండి దొరకదు. ప్రియులారా గమనించండి, నీ పాపపు జీవితంలోనే గడుపుతూ, నీ పాపపు ఆలోచనలతోనే గడుపుతూ, నీ సంతోషం కోసమే నువ్వు ఎదురు చూస్తూ, నీ ఆనందం కోసమే నువ్వు ఎదురు చూస్తూ, ప్రభు యొద్ద నుండి ఏదో ప్రతిఫలం నాకు లభించబోతుందని నువ్వు అనుకుంటే అది నీ అవివేకం, నీ అజ్ఞానం. ఎస్, అది నీ అవివేకం, అది నీ అజ్ఞానమే. ప్రభు నిన్ను బట్టి సంతోషపడుతుంటే నువ్వు ఏ కార్యం చేసినా ప్రభు సంతోషిస్తాడు. అర్పణ ఇద్దరూ తీసుకెళ్లారు. అర్పణలో ఏం లేదు, ఆ తీసుకొచ్చిన వ్యక్తుల్లో ముందు దేవుడికి నచ్చే క్వాలిటీస్ కావాలి. కయ్యేను క్వాలిటీగా ఉంటే అర్పణ కూడా దేవుడు ఏం చేసేవాడు? అంగీకరించేవాడు. కయ్యేన్లో దేవుడికి నచ్చినటువంటి క్వాలిటీస్ లేవు. సో ఆ క్వాలిటీస్ లేనప్పుడు నువ్వు ఏం చేసినా దేవుడికి నచ్చదు. అందుకే భక్తిహీనులతో ఆయన సెలవిచ్చుచున్నాడు, నా మాటలు నీ నోట వచించదవేమి, నా మందిరావరణములు తొక్కునట్లు మిమ్ముని ఇక్కడికి రమ్మన్నవాడు ఎవడు అంటాడు. ఎవరైనా అంటారా మాట? అసలు మనకు ఆ పదం గుర్తురాదు. యెహోవా చేత ఆశీర్వాదం పొడిన వాడా, వచ్చే 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 అంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ అపవిత్ర ప్రవర్తనతో, నీ నీతిమాలిన ప్రవర్తనతో, నీ అజ్ఞానపు ప్రవర్తనతో నా మందిరావరణములను తొక్కుటకు నిన్ను రమ్మన్న వాడెవడు? హూ ఆర్ యూ అని అడుగుతాడు. హూ ఆర్ యూ? మనం ఏమనుకుంటామంటే దేవుడేం అడగలే, పోదాం అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. హూ ఆర్ యూ? నువ్వు నా బిడ్డవా? నా ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నావా? నేనంటే భయం ఉందా నీకు? నేనంటే భక్తి ఉందా నీకు? నువ్వు నా మార్గాల్లో నడుస్తావా? నువ్వు నా ఇష్టాన్ని నెరవేరుస్తావా? నా కోసం నువ్వు నిలబడి జీవిస్తున్నావా? నీ శరీరాన్ని సజీవయాగంగా నాకు సమర్పించావా? ఎప్పుడైనా నా ఎదుట నీ తప్పొప్పుకుని దిద్దుకున్నావా? ఏం లేదు, వచ్చేసావంతే. అప్పుడే అడుగుతాడు, హూ ఆర్ యూ? ఐ డోంట్ లైక్ యువర్ ఇన్నర్ పర్సనాలిటీ. నీ ఇన్నర్ పర్సనాలిటీ బాలేదు. జస్ట్ ఫిజికల్గా నువ్వు అందంగా కనబడొచ్చు, బట్ ఇన్నర్గా, స్పిరిచువల్గా యువర్ నాట్ కరెక్ట్, యువర్ నాట్ గుడ్. దేవుడికి మనం చాలా అగ్లీగా కనబడుతున్నాం, దేవుడికి మనం చాలా చిరాగ్గా కనబడుతున్నాం. అలాంటి సిచ్యువేషన్లో నేను సూట్ వేసుకొస్తే ఏంటి, నువ్వు వర్క్ శారీ కట్టుకొస్తే ఏంటి పండగ చేస్తే? ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నిన్ను చెక్ చేసుకో. ఫస్ట్ నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు చెక్ చేసుకో. లేకపోతే ఏమంటాడు తెలుసా? మీ పండుగ దినములో నేను అసహించుకొనుచున్నాను, వాటిని నేను నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింప నొల్లను. ఐ డోంట్ లైక్ దట్. నేను ఆగ్రానింప నొల్లను. నాకు దహన బలులు నైవేద్యములు మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. నువ్వు బాగుంటేనే
నువ్వు ఇచ్చేదాన్ని నేను స్వీకరిస్తాను. నువ్వు బాగులేనప్పుడు నా దగ్గరకు వచ్చినా నాకు ఇష్టం లేదు, నేను అంగీకరింపను. తర్వాత సమాధాన బలులుగా మీరర్పించు కొవ్విన పశువులను నేను చూడను. అంటే మీరు ఏం తెచ్చినా నాకు వద్దు. మనం ఏమనుకుంటామంటే ఈ సంవత్సరం అండి ప్రభు కోసం 10 మేకలు ఇచ్చానంటాం. ఈ చెప్పే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రభు కోసం ఇచ్చాడట 10 మేకలు. 10 మేకలు ప్రభు తింటాడా అని అడిగాను నేను ఒకరోజు. 10 మేకలు ప్రభు తింటాడు రా నాయన అంటే అంటాడు కదా. అంటే ప్రభు సన్నిధికి ఇచ్చాం కదండి. ఇచ్చా, ఓకే, ఎవరు తింటారు మరి? నేను తింటాను, నువ్వు తింటావు, మనం తింటాం కదా. అప్పుడు నువ్వు ఏమనాలి? 10 మేకలు సంఘానికి ఇచ్చానని చెప్పు, అంతే కదా. ప్రభు తినడానికి ఇచ్చినట్టు ఇచ్చానని చెప్తావు ఎందు నువ్వు? ఇప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? నేను వాటిని అంగీకరించను, ఐ డోంట్ లైక్ దట్, నీకు ఎలాంటి ప్రతిఫలం కూడా ఇవ్వను. అదేంటి ప్రభు, నేను 10 మేకల సంఘానికి ఇచ్చాను కదా ప్రభు భోజనానికి, నేను ఇవ్వను ఆయన, నీకు ఎలాంటి ప్రతిఫలం ఇవ్వను. ఏ ప్రభు, ఎందుకు ఇవ్వ ప్రభు అంటే, నేను నిన్ను నీ అర్పణను లక్ష్య పెట్టలేదు. నాకు నువ్వు నచ్చలేదు, నీ అర్పణ ఎలా నచ్చుతుంది? నువ్వు నచ్చలేదు, నీ గిఫ్ట్ ఎలా నచ్చుతుంది? అసలు నువ్వు ఇక్కడికి రావడమే నాకు అసహ్యంగా ఉంది, నువ్వు వస్తుంటే నాకు ఎందుకో చిరాగ్గా ఉంది, గెట్ అవుట్ అందాం అనుకుంటున్నాను అంటాడు దేవుడు. నువ్వేమనుకుంటావంటే, దేవుడు నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోతున్నాడు అనుకుంటా. కయ్యను అలాగే అనుకున్నాడు. దేవుడు నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు అనుకున్నాడు. కానీ దేవుడు చిచ్చి అన్నాడు అంతే కయ్యన్ని. సో ఈ రాత్రి నీకు అర్థం కావాలి, మన జీవితంలో కూడా మనం ఇలాంటి భావజాలం కలిగి దేవుణ్ణి ఏదో సంతోషపరిచేస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు అర్పించు పశువులను నేను చూడను. చూడట, అసలు చూడట, చూడను. తర్వాత నెక్స్ట్, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. చీటీలు రాసి పంపించేస్తాం పైకి. ఏమని? నేను ఇంటర్నేషనల్ సింగర్ నండి అయ్యగారు, నాకు కానీ పాట ఇవ్వకపోతే ప్రసంగం ఎలా చేస్తారో చూస్తానంటావు అంతే. అంటే వీళ్ళకి పాటలు ఇచ్చేయాలి. ఎక్కడ సబ్ పెట్టినా ఇదో గోల. వారసుగా వచ్చేస్తారు సింగర్స్ అందరూ, ఇంటర్నేషనల్ సింగర్లు అందరూ వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఒకరి తర్వాత ఒకరు సీటీ రాసి పంపించేస్తుంటారు. నా పేరు, నా ఊరు, నా క్వాలిఫికేషన్ ఇది, నేను ఇక్కడ పాట పాడతాను, అందరూ వినాలి, నాకు చప్పట్లు కొట్టాలి, నేను ఎరగదీసేయాలి, అక్కడ అదిగో ఈ కీబోర్డ్ ప్లేయరు సూపర్గా ప్లే చేయాలి, అంతే. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? షటప్, అసలు నువ్వు పాడొద్దు ఇక్కడ అంటాడు. అదే రాయబడింది అక్కడ చూడండి. మీ పాట ధ్వని నా యొద్ద నుండి తొలగని. నీ బ్రతుకు బాగులేనప్పుడు నువ్వు పాడే పాట నాకెందుకు? నీ క్యారెక్టర్ నాకు నచ్చినట్టుగా లేనప్పుడు నువ్వు పాడే పాట నాకెందుకు? అందుకే అంటాడు, చాలా తెగించి మాట్లాడుతున్నాడు ప్రభు, వారి పెదవులతో నన్ను స్తుతించుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎక్కడుందయ్యా హృదయం అంటే, ఎక్కడో కలకత్తాలో ఉంది, హైవే మీద పోతే. పాట ఎక్కడ వినపడుతుంది అంటే, ఇక్కడ వినపడుతుంది. అంటే పెదవులతో దేవుణ్ణి ఏం చేస్తున్నారట? స్తుతిస్తున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, పాటలు వింటుంటే ఎలా ఉంటాయో తెలుసా? అమ్మో వీళ్ళు రగులుతున్న జ్వాల అండి బాబు దేవుని కోసం అనిపిస్తుంది. కానీ లోపలంతా మాడిపోయి మసిబొగ్గు. పై కోటింగ్ అది, పైకంతా దొంగ కోటింగ్, నాటకం. నాకున్నవన్నీ ప్రభువా నీకే ఇచ్చేస్తాను. దొంగ పాటలు, మోసపూరితమైన అంటే మంటి పెంకు మీద వెండిపూత. సిల్వర్ కోటింగ్ అట, పెంకేంటట మట్టి పెంకు మీద ఏమేస్తారు? వెండిపూత. చూసేవాడికి ఎలా ఉంటుంది అది? అమ్మో వెండి ముక్క అనుకుంటాం. నో, అది దొంగ ముక్క, వెండి ముక్క కాదు అది. లోపల ఉన్నదంతా ఏంది? మట్టి. పైకి మాత్రం బంగారు బిస్కెట్లా కోటింగ్ వేసాడు. అది బంగారు బిస్కెట్ కాదు, అది సిల్వర్ కాదు అది. అదే ప్రభు చెప్తున్నాడు, మట్టి పెంకు మీద వెండిపూత, లోపల క్రూరత్వంతో నింపబడి పైకి దయగల మాటలాడువారు. అలాగే వారు పెదవులతో నన్ను స్తుతించుదురు గాని వారి హృదయము నాకు బహుదూరము. సాక్షాత్తు రక్షకుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. సాక్షాత్ యేసుక్రీస్తే మాట్లాడుతున్నారు. వారు పెదవులతో నన్ను స్తుతించుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని. అందుకే అంటున్నాడు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. నో మోర్ సాంగ్స్, కీప్ క్వైట్ అన్నాడు అంతే. వద్దు, మీ పాటలు వద్దు,
పాడొద్దు పాడొద్దు, చిరాకు ఉంది, పాడుకో అంటున్నాడు అంతే. అలా కాదు ప్రభా, ఈ పాట విను ప్రభా, ఎంత బాగుంటుందో. ఈ పాట ఒక్కటి విను ప్రభా, అదరగొట్టేస్తాను అన్నాం అనుకో, ఇంకోసారి అదరగొట్టావంటే పడుకుంటావు, జాగ్రత్త, పెట్టిలోకి పోతావు అంటాడు. నచ్చలేదు నాకు, నువ్వు నచ్చలేదు కాబట్టి నువ్వు ఎంత అందంగా పాడినా నీ సాంగ్ నచ్చలేదు. నువ్వు ఎంత అందంగా అయినా పాడు, ఫస్ట్ నువ్వు నాకు నచ్చలేదు, నీ జీవితం నాకు నచ్చలేదు. నీ జీవితం నాకు నచ్చలేనప్పుడు నీ పాట కూడా నాకు నచ్చలేదు. అదే ఎంత క్లియర్గా ఉంది చూడండి వాక్యం. నేనేమైనా రాసుకొచ్చానా? లేదా మీ బైబిల్లో ఏమైనా దొంగతనంగా వచ్చి రాశానా? ఏం లేదు కదా. ఉందా మీ బైబిల్లో? ఉంది కదా. ఎస్, దేవుడి రాత్రి ఆయన సేవకుడి ద్వారా మీ అందరితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇది సత్యం. మీలో నిజంగా ఆయనకు నచ్చే వాళ్ళే ఉండుంటే ఈ ప్రసంగం ఇక్కడ వచ్చేది కాదేమో. మీలో చాలామంది ఆయనకు నచ్చిన వాళ్ళు లేరేమో. అందుకే దేవుడు ఎంత సూటిగా నీ హృదయంలో ఆయన వాక్యంతో పొడుస్తూ నిన్ను ప్రశ్నిస్తున్నాడేమో, నిన్ను గద్దిస్తున్నాడేమో. ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుని ఎదుట నీ గొప్పతనం చెల్లుబాటు కాదు. లోకంలో నువ్వు గొప్పవాడివి కావచ్చు, గొప్పదానివి కావచ్చు, కానీ దేవుని ఎదుట మహా చక్రవర్తులైనా సరే మోకరిల్లాల్సిందే. మహా చక్రవర్తులైనా సరే ఆయన పాద సన్నిధిలో మౌనంగా కూర్చోవలసిందే. నీ గొప్పతనం ఇక్కడ చెల్లుబాటు కాదు. దేవుని ఎదుట మనమందరము సమానమే. సో ఆయన మనల్ని గద్దిస్తున్నాడు, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. కారణమేంది? నీ హృదయము నాకు దూరముగా ఉంది గనుక, నీ హృదయములో నాకు చోటు లేదు గనుక. నీ హృదయంలో నాకు చోటు లేదు, పాట మాత్రం నేను వింటున్నాను. ఛీ, షటప్ అంటాడంతే. ఆపేయ్, వద్దు, ఆపేయ్. నెక్స్ట్, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు. ఆ కీబోర్డ్ ఆపేవయ్యా, ఆ కీబోర్డ్ ఆపేయి అంటాడనమాట. స్వరమండలం ఆపేయి, వద్దు, నాకు ఇష్టం లేదు, నాకు మనస్సు లేదంటున్నాడు. మీ స్వరమండలములు నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వండి. న్యాయం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? నీళ్లు పారినట్లుగా ఏమి జరగనివ్వండి? న్యాయం జరగనివ్వండి. మీ పండుగలు నాకు అసహ్యము, వాటిని నీచంగా ఎంచుచున్నాను. ఆ వాసన నేను ఆగ్రహింపనొల్లను. మీ బలులు మీరు అర్పించిన నేను అంగీకరించను. మీరు అర్పించు పశువులు నేను చూడను. మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనివ్వండి. మీ స్వరమండలం నాదం వినడానికి కూడా నాకు మనసు లేదు. నీళ్లు ప్రవహించినట్లుగా న్యాయము జరగనివ్వండి. నేను వెతుకుతున్నాను, మీ దగ్గర న్యాయం కనబడలేదు. నేను వెతుకుతున్నాను, మీ దగ్గర నీతి కనబడలేదు. నేను వెతుకుతున్నాను, మీ దగ్గర యథార్థత కనబడలేదు. నేను వెతుకుతున్నాను, మీ దగ్గర పవిత్ర ప్రవర్తన కూడా కనబడలేదు. అసలు నాకు చోటుందా మీ హృదయంలో? ప్రతి పనికి మాలిన దానికి చోటుంది నీ హృదయంలో. లోకానికి చోటుందా? పవిత్రతకు చోటుంది. పనికి మాలిన సంగతులకు చోటుంది. పనికి మాలిన మనుష్యులకు చోటుంది. పనికి మాలిన విషయాలకు చోటుంది. కానీ దేనికి చోట్లేదు? ప్రభువుకు చోట్లేదు. ప్రభువుకు చోట్లేదు. ఆ రోజు మరియ యోసేపులు ఆయన ఎత్తుకొని సత్రములోనికి వెళ్ళారు. సత్రంలోనికి వెళితే సత్రంలో ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? గెట్ అవుట్ అన్నారు. అదే తృణీకారం నీ హృదయంలో కూడా ఈరోజు జరిగితే ఏమిటి ఉపయోగం చెప్పు? వారికి సత్రములో స్థలము లేనందున, దొరకనందున. అక్కడ మీరు ఆలోచించవలసింది, అక్కడున్న వారు ఇవ్వనందున ఆయన ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే పశువుల తొట్టిలోనికి వెళ్ళాల్సి వచ్చింది. సత్రములో ఉండాల్సిన ప్రభువు ఎక్కడికి వెళ్ళారు? పశువుల తొట్టిలోనికి వెళ్ళారు. ఈరోజు కూడా మీ హృదయంలో ఉండాలి ప్రభు, కానీ ఆయన మీ హృదయంలో లేడు. ఎందుకంటే మీలో చాలామంది ఆయనకు చోటు ఇవ్వట్లేదు. ప్రభువుకు చోటు ఇవ్వవు, కానీ ప్రభువుకు పండగ చేస్తావా? ఎంత మోసం!
హృదయంలో దేవుడు లేడు, కానీ కయ్యను ఏం తెచ్చాడు? అర్పణ తెచ్చాడు. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం! దేవుడికి తెలియదు అనుకుంటున్నాడు. అర్పణ తెచ్చాను కదా సాటిస్ఫై అయిపోతాడు అనుకుంటున్నాడు. మానవుడా సాటిస్ఫై అవ్వడానికి ఆయన దేవుడు సమస్తము ఎరిగినవాడు. హృదయంలో చోట్లేదు, కానీ ఆయన కోసం నువ్వు ఏదో చేస్తావా? ఈ నెలలో చాలామంది పండగ చేస్తారు, కానీ ఆ పండగల్లో అందరిని బట్టి దేవుడు సంతోషించట్లేదండి. అందరి వలన దేవునికి సంతోషం లేదండి. కారణం, వారి జీవితాల్లో దేవుడు లేడు, వారి హృదయాల్లో దేవుడు లేడు. వారి పెదవులతో మాత్రమే దేవుని గణపరిచే గుంపుగా ఉన్నారు, కానీ వారి హృదయములో మాత్రం ఏ మాత్రం క్రీస్తుకు చోటు ఇవ్వనొల్లని వారుగా ఉన్నారు. అలాంటి వారి విషయమై దేవుడు ప్రతిదినము చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు, హృదయములో నొచ్చుకుంటున్నాడు. ఒక్కసారి రాత్రి మీరు సీరియస్గా ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి అన్నాడు. ఏం ప్రవహించాలట? నీతిని ప్రవహింపనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి అన్నాడు. నీతి ప్రవహిస్తుందా ఇక్కడ? నిజంగా ఈ ప్రసంగం వింటున్నారు కదా, మీకు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. నిజంగా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? మళ్ళీ అడుగుతున్నాను ఈ రాత్రి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను బట్టి నిజంగానే సంతోషిస్తున్నాడా? ప్రియ యవ్వనస్తురాలా, ప్రియ యవ్వనస్తుడా, తమ్ముడా, చెల్లి, ఈరోజు నిన్ను మరలా సూటిగా నీ ప్రభువు వాక్యం ద్వారా ప్రశ్నిస్తున్నాడు. నీ హృదయంలో ఆయనకు చోటిచ్చావా? ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు, నీ హృదయంలో ఆయన ఉన్నాడా? అసలు ఆయనకు విలువ ఉందా నీ హృదయంలో? జస్ట్ పెదవులతో కనపరుస్తుంది కదూ, నిజమే కదా? జస్ట్ పెదవులతో కనపరుస్తున్నావు, కానీ హృదయం మాత్రం ఆయనకు చాలా దూరంగా పెట్టు కూర్చున్నావు. కానీ ఈరోజు ఆయన దగ్గరికి వచ్చావు. ఎంత మోసం, ఎంత మోసం! మనుషులకు తెలియకపోవచ్చు నీ మోసం, నీ తండ్రికి తెలీదా? మనుషులు గుర్తించలేకపోవచ్చు నీ మోసాన్ని, నీ దేవుడు గుర్తించలేడా? అలాంటి మోసగాడే కదా కయ్యను, అలాంటి మోసగాడే. అందుకే బైబిల్ చెబుతోంది, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు ఎవరి సంబంధి అట? దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి అయి ఉండి దేవునికి అర్పణ తెచ్చాడా? ఎంత నయవంచకుడు, ఎంత మోసగాడు! వాస్తవానికి వాడు చీకటి సంబంధి, కానీ దేవుని సన్నిధిలోనికి రావడానికి ప్రయత్నపడుతున్నాడు. ఎవరిని మోసగిద్దామని, ఎవరిని మోసం చేద్దామని, ఎంతకాలం మోసం చేద్దామని, ఎంతమందిని మోసం చేద్దామని, దేనికోసం మోసం చేద్దామని? ఆయన శాపాన్ని తట్టుకోగలిగే శక్తి ఉందా నీకు? ఆయన శాపం వచ్చిన తర్వాత గడగడ 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 వణికిపోయాడు కయ్యను అనేవాడు. ఇక వేరే దారి కనబడలేదు, క్షమించే అవకాశం కూడా దొరకలేదు. పోయాడు, దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఎంతకాలం మోసం చేస్తూ కాలం గడుపుతావు? ఒకవేళ నువ్వు ఇదే స్థితిలో ఉంటే దేవుని సన్నిధిలో నుండి ఒకరోజు నువ్వు కూడా వెళ్ళగొట్టబడతావు, త్రోసివేయబడతావు, నెట్టివేయబడతావు, గెంటివేయబడతావు. ఆ రోజు మరలా ఆయన యొద్దకు రాలేవు సుమి, మరలా ఆయన సన్నిధిలో ప్రవేశించలేవు. ఇది నిన్ను సంతోషపెట్టే బోధ కాదు, నీ బ్రతుకును మార్చే బోధ. నిజంగా ఇది నీ బ్రతుకులో జరిగితే నిన్ను బట్టి నీ ప్రభువు సంతోషపడతాడు. ఏ రోజైతే ఆ రోజే నిజమైన క్రిస్మస్. ఏ రోజు ప్రభువు నీ విషయమై సంతోషపడుతున్నాడో, ఏ రోజు నీ విషయమై ప్రభువు ఆనందపడుతున్నాడో, న్యాయం జరుగుతున్న చోట, నీతి ప్రవాహము వలె ఉన్న చోట, ప్రవహిస్తున్న చోట, న్యాయము పారుచున్న చోట, అదే నిజమైన పండగ. అలా అయితే ప్రతిరోజు పండగే. ఎలా అయితే సంవత్సరానికి ఒకసారి మీరు చేసుకుంటున్న పండగ, అలా అయితే ప్రతిరోజు దేవుని దృష్టిలో పండగే, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు సంతోషమే. దేవుడు అది కోరుతున్నాడు ప్రియులారా, అది కోరుతున్నాడు దేవుడు. బీ సీరియస్.
చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు ఎంత బాధ పెట్టాను నేను, ఎంత బాధ పెడుతున్నాను నేను, ఎంత ఆవేదన పడుతున్నాడు ఆయన నా వల్ల, నా జీవితం వల్ల. నా జీవితం అసలు బాలేదు, నా జీవితం అసలు ఆయన సంతోషపరిచేది కాదు. మోసగత్తెను నేను, మోసగాడిని నేను అని నీకు అర్థమైనప్పుడు ఈరోజు ఆయన పాదాల చెంత మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకో. విడిచిపెట్టు. ప్రభువా, ఇక మీదట నిన్ను సంతోషపరిచే జీవితంలోనికి అడుగు పెడతాను ప్రభు అని వేడుకో. నిన్ను ఆనందపరిచే జీవితంలోకి అడుగు పెడతాను ప్రభు అని వేడుకో. నిన్ను మహిమపరిచే జీవితంలోకి అడుగు పెడతాను ప్రభు అని వేడుకో. నీ ఉద్దేశాలు నెరవేర్చే నీ సాధనంగా ఉంటాను ప్రభువా. 2 నాలుకల ధోరణిని అవలంబించను, మాయ వేషం వేసుకోను, వేషధారితనంతో జీవించను, నటించను. నీ ఎదుట నటించడానికి నాకు ఆస్కారం లేదు. యు నో ఎవ్రీథింగ్. నా గురించి సమస్తము నీవు ఎరిగిన వాడవు. సో నేను నిన్ను మోసం చేసే బ్రతకను ప్రభువా అని ఒక్కసారి రాత్రి ఆయన పాదాల చెంత వేడుకో. అప్పుడు నీ హృదయంలో నిజమైన సంతోషం, నీ హృదయంలో నిజమైన ఆనందం, ప్రభువు కూడా నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తారు. అది నిజమైన పండగ వాతావరణం అంటే. నీ మెరుపుల బట్టలు కాదు, నీ అలంకరణ కాదు, నువ్వు ధరించుకున్నటువంటి ఆభరణాలు కాదు, నువ్వు వేసుకున్న కొత్త కొత్త ప్యాంట్లు కాదు, కొత్త కొత్త షర్ట్లు కాదు, నువ్వు తినేటువంటి పంచభక్ష పరమాన్నాలు కాదు. నీ హృదయంలో ఆయన సహవాసంలో నువ్వు, అది నిజమైన పండగ, అది నిజమైన సంతోషం, అది నిజమైన ఆనందం. ఆ రోజు నీ తండ్రి ఎంత సంతోషిస్తాడు తెలుసా? ఆ రోజు నిన్ను బట్టి నీ తండ్రి ఎంత ఆనందిస్తాడు తెలుసా? ప్రభు అంటాడు తన భక్తులను గురించి మాట్లాడుతూ, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి నీ యందు, నా యందు, నీ యందు, మీ అందరి యందు ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడా? ఆ మాట నిన్ను గురించి చెప్పగలడా? చెప్పగలిగే స్థితిలోనే ఉన్నావా? ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని నీ తండ్రి చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా ఈ రాత్రి? ఒక్కసారి ఆలోచించాలా? లేకపోతే అంతా వృధా, అంతా వృధా, అంతా వృధా, సమస్తం వృధా, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మన నటన వ్యర్థం, మన వేషధారితనం వ్యర్థం, మన బ్రతుకు వ్యర్థం, మనం చేసే ప్రతిదీ బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంది. ఆలోచించండి రాత్రి. మీ హృదయాలు తెరవబడాలని ఆకాంక్షిస్తూ దేవుని మాటల్ని మీ హృదయంలోనికి ఆహ్వానించి మీ బ్రతుకులు ఆయనకి ఇష్టమైనవిగా మలుచుకోవాలని, ఆ దేవుని హెచ్చరికలు మీరు ఖాతరు చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రభు అట్టి ధన్యతలోనికి మిమ్మును మీ కుటుంబాలను నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, రాత్రికాల సమయంలో ఎంతో స్పష్టంగా నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, నిజమే ప్రభువా, ఎంతోమంది వేషధారులు మీ సన్నిధిలో ఉన్నారు. వారు మిమ్మల్ని నిజముగా సంతోషపరిచే హృదయాలు కలిగిన వారు కారు ప్రభువా. వారు మట్టి పెంకు మీద వెండి పూతవలే ఉన్నారు తండ్రి. వారి జీవితాల్లో నిజమైన వెలుగు లేదు, వారి జీవితాల్లో, వారి హృదయాల్లో మీకు చోటు లేదు తండ్రి. అందును బట్టి మీరు చింతిస్తున్నారు, మీరు బాధ అనుభవిస్తున్నారు. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఎంత విలువైన వర్తమానాన్ని మీ ఆత్మ సహాయంతో, ఎంత గొప్పదైన గద్దింపును మాకు అనుగ్రహించారు. మేము ధన్యులము, మా జీవితాలు ధన్యమైనవి తండ్రి. ఈ మాటలు మీ పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టేవారుగా గాక, విన్న మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని, సంఘములను, సంఘ బిడ్డలను, సంఘ కాపరులను, ఈ సభలను నిర్వహించడానికి కష్టపడిన ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాల్ని, సంఘాన్ని, సంఘ కాపరిని, కూడి వచ్చిన మీ పిల్లలను అందరినీ ప్రభువా మీ వాక్యానికి అప్పగిస్తూ, వారిలో ఎవరు మీకు అనుకూలంగా ఉన్నారో, ఎవరు మీ ఎదుట యోగ్యంగా ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు. అది మాకు తెలియదు ప్రభువా.
దానిని బట్టి మీ పిల్లల్ని ప్రభా ఈరోజు ఒక గొప్ప అవకాశం ఇచ్చి మరొక్క మంచి స్థితిలోనికి నడిపించడానికి మరొక మంచి అవకాశాన్ని మీ పిల్లల దగ్గర ఉంచి మీ చిత్తమైతే వారిని మీ తట్టు తిప్పుకోమని వేడుకుంటూ అలాంటి మంచి మారు మనస్సు మీ పిల్లల హృదయాలలోనికి రప్పించమని ప్రాధేయపడుతూ అలాంటి భావజాలం ఈ వాక్యం వినడం ద్వారా వారికి కలగాలని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.